సౌమ్య చాలా అల్లరి అమ్మాయి. తల్లిదండ్రులు, ఇద్దరు అన్నయ్యలు బాగా గారాబం చేసి పెంచారు. ఆమెకు నచ్చిన పనే చేస్తుండేది. డబ్బుకి కొదవలేనందున సౌమ్య ఆడిందే ఆట, పాడిందే పాట అయ్యేది. సౌమ్య ఉదయించే సూర్యుడిని చూసిందే లేదు. ఎప్పుడో బారెడు పొద్దెక్కాక నిద్రలేచేది. రోజులో అన్నీ ఆమెకు నచ్చినట్టే ఉండేవి. అలాంటి అమ్మాయి కాలేజ్లో ప్రకాష్ అనే కుర్రాడిని ఇష్టపడింది. ప్రకాష్కి కూడా సౌమ్య అంటే ఇష్టమే. దాంతో సౌమ్య తల్లిదండ్రులు కాదనలేదు. ప్రకాష్ తల్లిదండ్రులు ఒక రోజున సౌమ్యని చూసుకోవడానికి వచ్చారు. ప్రకాష్ తల్లి అనసూయమ్మ, తండ్రి సూర్యం ఇద్దరూ కష్టజీవులే. సూర్యుడు ఉదయించకముందే లేచేది అనసూయమ్మ. ప్రతి పని సమయానికి ముందే పూర్తి చేసి శభాష్ అనిపించుకునేది. పెళ్లి చూపుల్లో సౌమ్యని చూడగానే ముచ్చటపడింది. సౌమ్యమ్మ, నువ్వు చాలా బాగా నచ్చావు. మరి నీకు పనులన్నీ వచ్చా? నేనెప్పుడు పనులు చేయలేదండి. అనసూయమ్మ ఆడపిల్ల పనులు చేయకపోవడం ఏంటి అన్నట్టు సౌమ్య తల్లి సీతమ్మ వైపు చూసింది. ఇంతలో సౌమ్య అన్నయ్యలు సునీల్, సాగర్ సౌమ్య వెనుక నిలబడి సమాధానమిచ్చారు. మా చెల్లి చాలా గారబంగా పెరిగిందండి. అందుకే ఏ పనులు చేతకావు. కానీ పెళ్ళైతే అలా ఉండటం కుదరదు కదా బాబూ. నిజమే. అయితే పనివాళ్లను కూడా మేమే చూసి పెడతాం. పని మనిషిని పెట్టుకుంటే సరిపోయేదానికి పెళ్లి చేసుకోవడం దేనికంటా? అదేంటండి అలా అన్నారు? పెళ్లిళ్ళు చేసుకునేది పనులు చేయించుకోవడానికా? కాదని నేను అనేది. వంట ఎవరైనా చేసి పెడతారు, కాని ప్రేమగా చేసి పెట్టేది భార్య మాత్రమే. నాకేం చేసి పెట్టక్కర్లేదు గాని మా అబ్బాయికైనా చెయ్యాలి కదా. అత్తయ్యా, ప్రకాష్ కోసం నేనేదైనా చేస్తాను. పుట్టింట్లో నేర్చుకోకపోతేనే అత్తింట్లో మీరు నేర్పించండి, అన్ని పనులు నేర్చుకుంటాను. నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది నీకు, అది చాలు. పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు. అనసూయమ్మ మాటతో సౌమ్య, ప్రకాష్ల పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఇద్దరూ పెద్దల ఆశీస్సులతో ఒకటయ్యారు. అనసూయమ్మ కోడలొచ్చాక కూడా 2 నెలల పాటు పనులన్నీ తనే చేసుకుంది. 3వ నెల మొదలయ్యాక పనులు చెప్పటం మొదలెట్టింది. అమ్మా సౌమ్య, కాస్త టీ ఇవ్వురా, తలనొప్పిగా ఉంది. అలాగే అత్తయ్యా. సౌమ్య వంటగదిలోకి వెళ్లి చాలాసేపైనా రాలేదు. అనసూయమ్మకు విసుగొచ్చి చూడడానికి లోపలికెళ్ళింది. సౌమ్య పొయ్యి మీద బిందెడు నీళ్లు పెట్టి చూస్తూ ఉంది. ఏమ్మా, ఎంతమందికి పెడుతున్నావు టీ? మీకే అత్తయ్యా. మరి అన్ని తక్కువ నీళ్లు పోసావేంటి? ఇంకొన్ని పడతాయి కదా. అవునా, క్షమించండి, నాకు తెలీదు. ఇదే మొదటిసారి కదా. ఓసి పిచ్చి మొహం, గ్లాసెడు టీ కోసం బిందెడు నీళ్లు పెడతారా ఎవరైనా? అందులో ఎన్ని పాలు పోద్దామనుకుంటున్నావు? 1/2 లీటరు పాలత్తయ్యా. చిక్కటి పాలు కదా అని నీళ్ళెక్కువ పెట్టాను. అప్పుడర్థమైంది అనసూయమ్మకు, సౌమ్యకు పాకశాస్త్రంలో అక్షరమాల కూడా రాదని. కొద్ది రోజులు సౌమ్యకు అత్తగారి తిట్లు తప్పలేదు. ఒక్కోసారి అనసూయమ్మ చెప్పలేక తలపట్టుకుని కూర్చునేది. కాని మళ్లీ సౌమ్యని అర్థం చేసుకుని ఎంతో ఓపికగా సౌమ్యకు వంటలు నేర్పించింది. మరో 2 నెలలు గడిచేసరికి సౌమ్య మెల్లగా వంట నేర్చుకుంది. అనసూయమ్మ సౌమ్యకు ఒక్కొక్కటిగా బాధ్యతలు అప్పగించింది. కోడలా, రేపటి నుండి ఉదయాన్నే లేచి వాకిలుడ్చి ముగ్గు వేసే పని నీదే. నువ్వు చెయ్యలేనప్పుడు నేను సాయం చేస్తాను. సరే అత్తయ్యా. కాని అసలు ఉదయాన్నే లేవటం అలవాటు లేని సౌమ్య అలారం పెట్టుకున్నా లేవలేకపోయింది. 8 గంటలకి ప్రకాష్ లేపితే బలవంతంగా లేచింది. సౌమ్య, 5ంటికే లేవాలన్నావు. ఇప్పుడు సమయం 8 అయ్యింది. నిద్రపోతున్న సౌమ్య లేచి కూర్చుంది. అమ్మో, 8? వాకిలి, ముగ్గు. బయటకి గబగబా వెళ్లి చీపురు చేతిలోకి తీసుకుంది. వాకిలి చూస్తే శుభ్రంగా ఊడ్చి పెద్ద ముగ్గు పెట్టి ఉంది. అనసూయమ్మ వెనకాలే వచ్చింది. సౌమ్య, నువ్వు గారాబంగా పెరిగావని నాకు తెలుసు. కాని పెళ్ళయ్యాక నువ్వు కూతురువి కాదు, కోడలివి. రేపీ ఇల్లంతా నువ్వొక్కదానివే చక్కబెట్టుకోవాలి. పెళ్ళైన ఏ ఆడపిల్ల అత్తారింట్లో పొద్దున 6 దాటాక నిద్రపోతూ కనిపించకూడదు. కనీసం 6 గంటలకైనా లేవటం అలవాటు చేసుకో. ఇంకోసారి చెప్పను. క్షమించండి, రేపటి నుండి త్వరగా లేస్తానత్తయ్యా.
సౌమ్యకు చెమటలు పట్టేశాయి అత్తగారేమంటారో అని. ఆ మరుసటి రోజు నుండి 6 గంటలకే నిద్ర లేవటం మొదలెట్టింది. కాని పాపం నిద్ర సరిపోయేది కాదు. చాలా కష్టంగా పనులు చేసేది. నిద్రమోహంతోనే ఇల్లు ఊడ్చేది, నిద్రమోహంతోనే వంట చేసేది, నిద్రమోహంతోనే బట్టలుతికి ఆరేసేది. పనంతా అయిపోయాక భోజనం కూడా చేయకుండా నిద్రపోయేది. ఒకరోజు ఉదయాన అలాగే నిద్రమొహంతో కూరగాయలు కోస్తూ ఉంది. సౌమ్య, ఈ షర్ట్ ఏంటి ఇలా ఉంది? అసలు ఉతికినట్టే లేదు. ఉతకాలనే తీశాను, కానీ పెద్ద మురికవ్వలేదు కదా, మళ్ళీ వేసుకుంటారులే అని మడత పెట్టి పెట్టేశాను. చెమట ఉప్పు పట్టిన షర్ట్ ని మడత పెట్టి పెట్టావా? బుద్ధుందా నీకసలు? మీకుందా బుద్ధి? నేనిప్పటికీ ఇంటడు చాకిరీ చేయలేక చేస్తుంటే కనీసం జాలి పడుతున్నారా మీరు? ఏంటి, భర్త అవసరాలు చూడటం నీకు చాకిరీలా ఉందా? అవును, చాకిరీనే. రోజూ చేస్తే చాకిరీ అని అంటారు. ఇక నుండి నా బట్టలన్నీ మా అమ్మే ఉతుకుతుంది. నువ్వేం చాకిరీ చెయ్యక్కర్లేదు అంటూ ప్రకాష్ విసురుగా వెళ్ళిపోయాడు. సౌమ్యకి కొంచెం కొంచెంగా మనసులో బాధ పోగవుతూ వచ్చింది. ఆ పని ఈ పని అంటూ ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాల్సి రావటం ఆమెకు నచ్చలేదు. ఒకరోజు ఉదయం సౌమ్య కావాలనే నిద్రలేవలేదు. మంచం మీదే పడుకొని ఉంది. సౌమ్య, ఒంట్లో బాగోలేదా? ఇంకా లేవలేదు? ఏమైనా మందులు తీసుకురానా? మందులేమక్కర్లేదు. ఇవాళ్టికి మీ పనులు మీరు చేసుకోండి. నాకు బద్ధకంగా ఉంది. బద్ధకంగా ఉందని తినటం మానిస్తావా? అవును, మానేస్తాను. నాకు నిద్రే ముఖ్యం. చదువుకున్నావు గాని బుర్ర పెరగలేదు నీకు. ప్రకాష్ గదిలో నుండి బయటకొచ్చేశాడు. అనసూయమ్మ ప్రకాష్ను సౌమ్య ఎక్కడా అని అడిగింది. ప్రకాష్ జరిగింది చెప్పాడు. కోడలు పిల్ల గారాబంగా పెరిగింది కదా, కాస్త ఓపికగా మనమే నేర్పించాలి. ఇవాళ మీ అక్కొస్తుందిలే. మీ అక్కని చూస్తే సౌమ్యకు బాధ్యతంటే ఏంటో అర్థమవుతుంది. అనసూయమ్మ కూతురు దివ్య పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది. చుట్టపు చూపుకి తిరిగి పుట్టింటికొచ్చింది. దివ్య ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి పనులన్నీ టకటకా చేసేసింది. సౌమ్య ఆశ్చర్యంగా చూస్తుంది. 8 గంటలయ్యేసరికి అన్ని పనులు పూర్తి చేసేసింది. వదినా, ఇంత తొందరగా పనంతా చేసేశావ్? ఇప్పుడేం చేస్తావు? ఖాళీగా కూర్చోవటమే కదా? అవును, ఇక్కడైతే ఖాళీగా కూర్చుంటాను గాని మా ఊళ్ళో అయితే స్కూల్కి వెళ్ళాలి కదా, అలవాటు తప్పకూడదు. ఎంత టీచర్వైతే మాత్రం నీకు నిద్రపోవాలని, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఉండదా? నాకు విశ్రాంతి సరిపోలేదని నీకెవరు చెప్పారు? రాత్రి 10 గంటలకు నిద్రపోతే ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాను. చాలా చురుగ్గా ఉంటాను. అమ్మో, నేనస్సలు 5 గంటలకు లేవలేకపోతున్నాను. పనులు చకచకా చేయలేకపోతున్నాను. నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నువ్వు ఉద్యోగం చెయ్యాల్సొస్తే ఏం చేస్తావు? పిల్లల్ని బాక్స్ పెట్టి బడికి పంపించాల్సిన సమయం వస్తే ఏం చేస్తావు? ఏమో వదినా. అందుకే ఇప్పటి నుండి నేర్చుకో. ఒకవేళ నీకు ఉద్యోగం ఉంటే ఎలా పనులు చేసుకుంటావో అలాగే చెయ్యి. అప్పుడు నీకు పనలవాటవుతుంది. సౌమ్య దివ్య చెప్పిన మాటలు మనసులో ఉంచుకుంది. మరుసటి రోజు నుండి ఉద్యోగానికి వెళ్తున్నట్టు, పిల్లల్ని బడికి పంపిస్తున్నట్టు ఊహించుకొని పనులు చేయటం మొదలెట్టింది. ముందు చాలా కష్టమనిపించింది. కాని తర్వాత అలవాటు పడింది. సౌమ్య తల్లిదండ్రులు, అన్నయ్యలు సౌమ్యని చూడడానికి వచ్చారు. సౌమ్య చకచకా పనిచేయటం చూసి ఆశ్చర్యపోయారు. సౌమ్య, ఎంత బాగా చేస్తున్నావో పనులు. నువ్విలా పనులు చెయ్యగలవని నేనస్సలు అనుకోలేదు. చెల్లి, నీకు కష్టంగా ఉందా? అవునన్నయ్యా, చాలా కష్టమనిపించింది. ఎందుకో తెలుసా? మీ వల్ల. మా వల్ల? నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నాంరా మేము. అదే మీరు చేసిన తప్పు. ఆడపిల్లకు పుట్టింట్లో పనులు నేర్పించకపోతే ఎంత కష్టమవుతుందో తెలుసా మీకు? నిన్ను సుకుమారంగా పెంచటం మా తప్పంటావా? మీ దగ్గరే ఉంచుకునేలా ఉంటే ఎలా అయినా పెంచొచ్చు. పెళ్లి చేసి పంపాలనుకుంటే మాత్రం ఒక కట్టుబాటులో పెంచాలి. నేనీరోజు అన్ని పనులు చేయగలుగుతున్నానంటే ఎంత కష్టపడుంటానో ఊహించుకోండి. 20 ఏళ్లుగా లేని అలవాట్లను ఇప్పటికిప్పుడు నేర్చుకోవటం నాకెంత బాధో ఊహించుకోండి. అవును సౌమ్య, నేను కూడా ఆ విధంగా ఆలోచించలేదు. అయినా మా అత్తగారు ఒక్కోసారి కోపం వచ్చినా ఎంతో సహనంగా ఉన్నారు.
మా వారికి నా వల్ల ఉద్యోగానికి వెళ్ళడానికి ఇబ్బంది కలిగినా సహించారు. ఒక రోజున మా ఆయన మాసిపోయిన బట్టలు వేసుకుని ఉద్యోగానికి వెళ్లారు. మన ఇంట్లో అయితే అలా ఉండేదా? మా అన్నయ్యలిద్దరూ ఇల్లు పీకి పందిరేసేవారు. అనసూయమ్మ చాటుగా సౌమ్య మాటలు వింటూ ఉంది. కోడలు ఆమెను తప్పుగా అనుకోకుండా ఉన్నందుకు ఆమె ఎంతో సంతోషించింది. సౌమ్య పరిపక్వత చెందిన మనిషిలా మారటం ఆమె తల్లిదండ్రులకు, అన్నయ్యలకు ఎంతో సంతృప్తినిచ్చింది. కనకం పొద్దున్నే వాకిట్లో అటూ ఇటూ తిరుగుతుంది. ఆ పక్కింట్లో నుండి ఎవరో భార్యాభర్తలు గొడవ పడుతున్న అరుపులు వినిపిస్తున్నాయి. ఆ మాటలు చెవిలో వేసుకుంది కనకం. కనకం భర్త మల్లయ్య కంగారుగా ఆమె దగ్గరికొచ్చాడు. ఏమే, నాకు కడుపులో ఏమైనా పడిద్దామని ఏమైనా ఉందా నీకు? పొద్దున్నే ఎవరి బుర్ర తిందామా అని చూస్తున్నావా? అబ్బా, అన్నీ చేసి పెట్టినా పెట్టుకొని తినడానికి బాధే మీకు. పదండి, పెడతాను. మల్లయ్యకు ఇడ్లీ పెట్టి ఎదురుగా కూర్చుంది కనకం. అప్పటికే అతను అనుమానంగా చూస్తున్నాడు భార్య వైపు. ఏవండి, మన పక్కింటి వాళ్ళు మొదలెట్టేశావా? ఇంక నేను తిన్నట్టే. తింటూనే వినండి, లేదంటే నాకు కడుపు నొప్పి తగ్గదు. కానివ్వు. ఆ పక్కింటి జంటను చూసినప్పుడల్లా చిలక గోరింకల్లా ఉన్నారు అనేవారు కదా తమరు. ఆ గోరింక ఇంకో చిలకని చూసుకుందంట. ఇంట్లో ఉన్న చిలక లావైపోయిందంట. ఇప్పుడు ఆ లావు చిలక లిల్లీ మాదిరి సన్నబడితే గాని ఏలుకోను అంటుంది ఆ గండు గోరింక. ఓసి నీ తెలివి తగలయ్యా. నాకు చెప్తే చెప్పావు, ఇంకెవరికి ఇలా చెప్పమాకే బాబు. చిచి, ఎవరికైనా నేనెందుకు చెప్తాను? ఒకరి గొడవల్లో వేలు పెట్టటం, ఇక్కడి మాటలు అక్కడ చెప్పటం మా ఇంట వంట లేదు. అదే అనుకుంటున్నారు ఊరంతా. నేను గోడౌన్కి వెళ్ళొస్తాను. మల్లయ్య లేచి వీధి వెంబడి నడుస్తూ పోయాడు. కనకం గుమ్మం దగ్గర నిలబడి టాటా చెప్తుంది. ఉన్నట్టుండి గట్టిగా అరవటం మొదలెట్టింది. జాగ్రత్తగా వెళ్ళవయ్యా, మధ్యాహ్నం టైంకొచ్చేయి. నేను చెప్పినవేమీ మనసులో పెట్టుకోకు. మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు సహజమే. కర్మరా బాబు. మల్లయ్య అల్లంత దూరం వెళ్ళిపోయాక లోపలికొచ్చేసింది కనకం. ఆ వెనకాలే పక్కింటి రాజ్యం పరుగున వచ్చింది. బదినా, అన్నయ్య గారికి నీకు గొడవ జరిగిందా? హా, నాకంత అదృష్టం లేదులే. కానీ పక్కింట్లో వాళ్ళు పొద్దున్నుండి ఒకటే గొడవ. ఇంకేం, మొదలెట్టు. బఠానీలు కూడా తెచ్చాను. అలా పొద్దున 9ంటికి లోపలికి వెళ్లిన కనకం రాజ్యం 11 గంటలకి బయటికొచ్చారు. కనకానికి ఇది రోజువారీ దినచర్య. ఆమెకు కాస్త చెవుడు కూడాను. ఆ చిన్న పల్లెటూళ్ళలో ఎక్కడ ఏం జరిగినా ఆ వార్త ముందు కనకం చెవిలోనే పడుతుంది. కనకం చెప్పను అంటూనే ఊరంతా అంటించేస్తుంది. మల్లయ్య నెత్తి నోరు బాదుకున్నా కనకం ప్రవర్తనలో మార్పు లేదు. ఓ రోజు కనకం పొరుగింటావిడ అయిన గంగమ్మ వీధిలో నిలబడి ఎవరికోసమో చూస్తూ ఉంది. కనకం ఆమెను చూస్తూ ఉంది. ఎంతసేపటికి గంగమ్మ లోపలికి వెళ్లలేదు. ఆ రావాల్సిన వాళ్ళెవరో రానేలేదు. కనకానికి కడుపు నొప్పి పెరిగిపోయింది. హబ్బబ్బబ్బా, ఎందుకు పుడతారో తెలీదు ఇలాంటి వాళ్ళు. ఇంతసేపు ఎటూ తేల్చకుండా ఉంటే నాలాంటి వాళ్ళు ఎలా బ్రతికేది? లాభం లేదు. ఇప్పుడే ఈ గంగమ్మ పని పడతా. ఉన్నపలంగా గంగమ్మ ముందు వాలిపోయింది. రాణి నవ్వును బలవంతంగా రప్పించి మరీ నవ్వింది. గంగా, ఏంటే వీధిలో నిలబడ్డావు? ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? అవును కనకం, పరీక్షకని పొద్దుననగా వెళ్ళింది మా అమ్మాయి. ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా ఇంటికి రాకపోవడమేంటి? పరీక్ష రాసేది ఇక్కడా? మన ఊరి పక్కనున్న టౌన్లో కనకం. 3ంటికల్లా వచ్చేస్తానని చెప్పిన పిల్ల 3 గంటలు ఆలస్యమైనా రాలేదు. వచ్చేస్తుందిలే, నువ్వేం కంగారు పడకు. కనకం మెల్లగా ఇంట్లోకొచ్చేసింది. అదా విషయం. 3 గంటలకి రావాల్సిన అమ్మాయి 3 రోజులు ఆలస్యమైనా రాలేదా? ఆ మాత్రం కంగారుంటుందిలే మరి. ఈలోపు కనకం ఇంటికి పెరుగుతోడు కోసం వచ్చింది నాంచారమ్మ. కనకం, కాస్త పెరుగు తోడిస్తావా? ఇస్తాను, ఉండు తీసుకొస్తాను అని ఏదో కోల్పోయిన దానిలా సమాధానం చెప్పి లోపలికెళ్ళింది. నాంచారమ్మ అది గమనించి కనకం వచ్చాక అడగని అడిగింది. ఏంటి కనకం, ఏదో బాధగా ఉన్నట్టున్నావ్? ఏం చెప్పను, నేనలా చెప్పేదాన్ని కాదే.
నాతో చెప్పుకో కనకం, నాకు చెప్తే గాలికి చెప్పినట్టే, ఎవ్వరికీ తెలీదు. ఏం చెప్పను, గంగమ్మ కూతురు పరీక్షకని చెప్పి టౌన్కు వెళ్ళిందంట. 3 రోజులైనా తిరిగి రాలేదంట అమ్మా. అవునా? ఆ పిల్ల అలా చేసిందా? పాపం గంగమోహన్ చూస్తే గుండె తరుక్కుపోయిందనుకో. ఆడపిల్లల్ని పెంచటం ఎంత బాధో నాకు తెలుసు గనుక ఆమె బాధ నాకు అర్థమైంది. నీకు ఆడపిల్లలు లేరు కదా కనకం, నీకేమర్థమైంది? ఈ ఊళ్ళో ఆడపిల్లలంతా నా కూతుళ్ళలాగే అనిపిస్తారు నాకు. నా దశలే జాలిగుండే. సరే ఏడవకులే, నేనెళ్ళొస్తా అని కనకం బాధగా కుర్చీలో కూర్చుంది. తరువాత కనకం బాధగా కుర్చీలో కూర్చుంది. అమ్మయ్యా, నా కడుపు నొప్పి తగ్గిపోయింది. సరే గాని ఆ గంగ చెప్పింది 3 గంటలా 3 రోజులా? ఏదైతేనే ఆ పిల్ల రాకపోవడమైతే నిజమేగా. నాంచారమ్మతో ఆగలేదు కనకం. ఆ రోజు కనబడ్డ వాళ్ళందరికీ ఊదేసింది. ఆ నోట ఈ నోట ఆ మాట గంగమ్మ చెవిన పడింది. గంగమ్మకి విషయం తెలిసేసరికి 3 గంటలు కాస్త 3 వారాలయ్యింది. గంగమ్మ ఉక్రోషం ఆపుకోలేక కనకం ఇంటికొచ్చింది. అప్పటికే మల్లయ్య బయటకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఏమే కనకం, నా కూతురు పరీక్షకెళ్ళింది, 3 గంటల ఆలస్యమైందని నేను చెప్తే పిల్ల ఎక్కడికో పోయి 3 వారాలైందని చెప్తావా? అయ్యో భగవంతుడా, లేనిపోని నిందలు వెయ్యకు గంగా. నేను 3 వారాలని చెప్పలేదు, 3 రోజులన్నాను. మా ఆయన మీదొట్టు. మధ్యలో నన్నెందుకే లాగుతావు? అసలు 3 రోజులైనా కూడా ఎందుకు చెప్పాలి నువ్వు? ఇది మరీ బాగుంది. గంగ చెప్పేటప్పుడు నాకు సరిగా వినబడలేదనుకుంటా, అందుకే గంటలు కాస్త రోజులయ్యాయి. గంగమ్మకి బాగా కోపం వచ్చి కనకం జుట్టు పట్టుకుంది. కనకం కూడా గంగమ్మ జుట్టు పట్టుకుంది. వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఆపుదామని మల్లయ్య వాళ్ల మధ్యలోకి వెళ్ళాడు. దెబ్బకు మల్లయ్య దిమ్మ తిరిగి పక్కకి పడిపోయాడు. ఆ రోజు సాయంత్రం మల్లయ్య నెత్తిమీద చేతులు పెట్టుకుని కూర్చున్నాడు. ఏవండి, బాగా దెబ్బలు తగిలాయా? వెన్నపూసరాయినా? కారం రాయవే, నీ తలకాయ తగలయ్యా. ఎన్నిసార్లు చెప్పాను నీకు నోరు మూసుకొనుండవే అని? క్షమించండి, ఇంకెప్పుడు ఎవరికీ ఏమీ చెప్పను. మీ మీదొట్టు. నీకో దండం తల్లి, నా మీద ఒట్టు వెయ్యకు. నీ మీద నువ్వేసుకో. నాకిప్పుడే చావాలని లేదు. మల్లయ్యకి ఏడుపొక్కటే తక్కువ. ఆ రోజు నుండి దేవుడికి కనకం మాట్లాడకుండా చెయ్యమని దండం పెట్టుకోవడం కూడా మొదలెట్టాడు. కాని ఆ మొర ఏ దేవుడూ వినలేదు పాపం. ఈసారి ఏకంగా మల్లయ్యకే ఎసరెట్టింది కనకం. ఓ రోజు ఉదయాన్నే పాలు పొయ్యడానికి వచ్చాడు సీనయ్య. సీనయ్యతో మాట కలిపింది కనకం. ఏరా, ఏంటి విశేషాలు? ఏముందమ్మగారు, సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడ్డాయి కదండి. అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగా? ఎవరెవరు పోటీ చేస్తున్నారేంటి? మాలిగారు, బోలిబాబురావు గారు, బుల్లెమ్మ గారు. సీనయ్య మాట చెప్పేసి పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కనకం లోపలికొచ్చాక సీనయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. ఏం చెప్పాడు వాడు? మల్లయ్యకి బొల్లా? మల్లయ్య అంటే మా ఆయనేగా. అంటే మా ఆయనకి బొల్లా? ఈయన నాకు చెప్పనే లేదేంటి? ఊరంతా తెలిసాకే ఇంట్లో తెలుస్తుందంటారు, ఇదేనేమో. అక్కడి నుండి ఏదేదో ఊహించేసుకుంది కనకం. తన భర్త విషయమే కదా నోరు మూసుకొనుందామని అనుకున్నా ఆమెకి కడుపు ఉబ్బరం బాగా ఎక్కువైపోయింది. అప్పటికే ఎవరికీ చెప్పకూడదంటూ నోరు మూసుకుంది. కాని ఆమె వల్ల కాలేదు. నాంచారమ్మ సమయానికొచ్చి కనకానికి విముక్తి కలిగించింది. ఏంటి కనకం, నీ మొహమలా ఎర్రబడిపోయింది? ఏమైంది? ఒంట్లో బాగోలేదా? మా ఆయనకి బొల్లి అంట. నోరు తెరవగానే కనకం నోటి నుండి వచ్చేసింది ఆ మాట. ఇక ఊరు వాడ మల్లయ్యకి బొల్లి అన్నమాట కార్చిచ్చులా అంటుకుపోయింది. పాపం ఈ విషయం తెలియని మల్లయ్య ఎవ్వరిని పలకరించినా ఆమడ దూరం జరుగుతున్నారందరూ. ఏంటిది కొత్తగా అందరూ నన్ను చూసి దూరంగా వెళ్తున్నారు? ఇదేంటబ్బా? ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? ఏమోనే, అందరూ నన్ను వింతగా చూస్తూ దూరం వెళ్ళిపోతున్నారు. అంతేలేండి, కలికాలం. మీకే ఇంత కష్టం రావాలా? ఈలోగా మల్లయ్య మీద అభిమానంతో పరామర్శించడానికి ఊరి పెద్దలు 3 వచ్చారు. మల్లయ్య, ఎలా ఉంది ఆరోగ్యం? నాకేమైందండి?
బాగానే ఉన్నానే. నాకు తెలిసిన మంచి వైద్యుడున్నాడు. ఆయన దగ్గరికి పోయిరా, బొల్లి పూర్తిగా పోతుంది. ఏంటి? నాకు బొల్లేంటండి? అసలెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటయ్యా? ఊరంతా అదే చెప్పుకుంటుంటేను. ఓర్ నాయనో, నాకే బొల్లి లేదండి బాబు. ఇదేదో గిట్టని వాళ్ల పుకారులాగా ఉంది. అవునా, మీకు బొల్లి లేదా? మరా సీనయ్యగాడేంటి అలా చెప్పాడు? మల్లయ్య వెంటనే సీనయ్యను పిలిపించాడు. ఏరా సీనయ్యా, నాకు బొల్లా? అది నాకెట్టా తెలుస్తాదయ్యా? ఒరేయ్ మాట మార్చకు. నువ్వే కదరా పొద్దున నాకు చెప్పావు. అసలు నేనెప్పుడు చెప్పానమ్మగారు? అసలు నువ్వేం చెప్పావురా? సర్పంచ్ పోటీలకి ఎవరెవరు నిలబడ్డారని అమ్మగారు అడిగితే మొల్లిగారు, బొల్లి బాబురావు గారు, బుల్లెమ్మగారు అన్నానండి. అంతే, ఇంకొక్క మాట కూడా మాట్లాడలేదండి. నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళిపో. అంటే నాకే సరిగా వినబడలేదన్నమాట. అనవసరంగా మీకు బొల్లేమో అనుకొని మా పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. చా! ఇప్పుడైనా పర్లేదు, వెళ్ళిపో. వెళ్ళి ఆ నోరు శాశ్వతంగా కుట్టించుకొనిరా, లేదా నాలుక కత్తిరించుకొనిరా. కనకం మీద మండిపడి మూలన కూర్చున్నాడు మల్లయ్య. పాపం ఇంకేం చెయ్యగలడు? ఈ జన్మకి ప్రాప్తం ఇంతే.